తీరిందా? బాగా దోలు తీరిందా? పడుకున్న గుర్రాలని లేపి దండించుకోవడం అంటే ఇదే. లేపి దండించుకుంటే ఇట్నే ఉంటుంది, నొప్పి ఇట్ట ఉంటుంది. వెనకటికి ఒక సౌకారం అన్నమాట. గుర్రాలు పడుకున్నాయి కదా అని చెప్పి వెళ్ళి ముడ్డిలో ఏలెట్టి గెలికాడు. ఏం చేసినాయి గుర్రాలు? ఎగిచ్చిదంతే ఎగిరి అవతల పడ్డాడు. ఇప్పుడు అదే జరగబోతుంది. రీసెంట్గా తనూజ పుట్టస్వామి గారు ఆవిడ ఒక బ్లాస్టింగ్ అప్డేట్ అనమాట. ఇంతవరకు నెగిటివ్ ప్రాపగాండా చేసిన వాళ్ళకి ముడ్డి పగిలిపోయే అప్డేట్. అదేంటంటే ఆవిడ కొత్తగా ఛార్జ్ షీట్లు అయితే రెడీ చేస్తున్నారనమాట. అంటే కళ్యాణ్ పడాల మీద, తనూజ పుట్టస్వామి మీద నెగిటివిటీ చేసే వాళ్ళందరికీ పోలీస్ రిపోర్ట్స్ రాబోతున్నాయి, కోర్టు నోటీసులు రాబోతున్నాయి. ఎవడెవడైతే కళ్యాణ్ పడాల మీద, తనూజ పుట్టస్వామి మీద యూట్యూబ్ ముందర కూర్చొని ఊరప్పంది మొహాలు వేసుకొని కూర్చొని వాగారో, నెగిటివ్ ప్రాపగాండా చేశారో, సోషల్ మీడియాలో చేస్తున్నారో వాళ్ళందరికీ పోలీస్ నోటీసులు రాబోతున్నాయి, లాయర్ నోటీసులు రాబోతున్నాయి, జైల్లో కూర్చోబోతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు చేయండి నెగిటివిటీ, ఇప్పుడు చేయండి. ఇప్పుడు అంటగట్టే రిలేషన్లు, పవన్స్ అయితే ఇప్పుడు అంటగట్టే రిలేషన్లు, ఎవడెవడైతే అంటగట్టాడో ఇప్పుడు అందరూ బయటకు వస్తారు. ఇప్పుడు రాయండి, ఇప్పుడు రాయండి రా, ఇప్పుడు చేయండి వీడియోలు. సైలెంట్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అని చెప్పి అడ్డమైన మాటలన్నీ మాట్లాడారు, అడ్డమైన బిహేవియర్లు చేశారు, అడ్డమైన చేష్టలన్నీ చేశారు, కుప్పిగంతులు వేశారు. ఇప్పుడు చేయండి కుప్పిగంతులు, ఇప్పుడు చేయండి నెగిటివిటీ. గుద్ద పగిలిపోతుంది ఒక్కొక్కడికి. చేయండి, రేపు చేయండి. ఛార్జ్ షీట్లు రెడీ అవుతున్నాయంట. ఎవడెవడైతే నెగిటివ్ చేశాడో, ఎవడెవడైతే నెగిటివిటీ ప్రాపగాండా చేశాడో వాళ్ళందరికీ జైళ్ళలో చిప్పకూడు తినే రోజులు దగ్గర ఉన్నాయి. ఇప్పటిదాకా మీ నాన్నలు కొట్టే బెల్ట్ దెబ్బలు తిన్నారు, ఇప్పుడు పోలీసులు కొట్టే లాఠీ దెబ్బలు, జైల్లో చిప్పకూడు తిందురు కానీ. ఓకే, రెడీగా ఉండండి.